కలిగి ఇంత నెమ్మదిగా మాట్లాడుతూ అంతా మంచిగా చెప్తూ ఉండేటటువంటి మీరు అసదుద్దీన్ ఓవైసీ గారి తీరు, ఆయన మాట తీరు, ఆయన రాజకీయం చేసేటటువంటి తీరు, అసలు ఆ పార్టీ తీరు పూర్తి భిన్నం. ఎలా ఎదుర్కోబోతున్నారు? మనం రామచంద్రుడిని మర్యాద పురుషుడు అంటాం నాన్న, ఉత్తముడు అంటాం. అయితే యుగం ఏదైనా ఆయన కలియుగానికి కూడా దేవుడే కదా. దేవుడు అంటే ఎవరంటే రోల్ మోడల్ నాన్న. స్త్రీ కానీ పురుషుడిని కానీ మనం దైవారాధన ఎందుకు చేస్తాము అని అంటే వాళ్ళల్లోని గొప్పతనము, వాళ్ళల్లోని ఉద్దేశాలని మనలో ఆపాదించుకోవడానికి పూజిస్తాం. అటువంటి రామచంద్రుడు కానీ, మహిషాసుడిని రకరకాల దానవ సంహారం చేసిన అమ్మవారైనా కానీ వాళ్ళు ఎప్పుడూ నిజ జీవితంలో శాంతంగా ఉన్న వ్యక్తులే, ధర్మాన్ని పాటించే వ్యక్తులే. అలానే రామచంద్రుడికి ధర్మయుద్ధం చేయడం చేతగాలేదా? నిజంగా ధర్మం కోసం పోరాడేవాళ్ళు ఓ హాట్ పీట్ పూ వాడని అరవక్కర్లే, తాటాకు చప్పుళ్ళు అయిపోతాయి. సరే, ఆయన అదృష్టం ఏమిటి అని అంటే ఈరోజు దాకా శక్తి రాలే అతనితో పోరాడడానికి. గెలుపుని చవి ఇప్పటి వరకు పోరాడిన వాళ్ళు మీ పార్టీ నుంచి మహామహులు పోరాడారు. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎంత పోరాడారు అనేది విషయం కాదు ఇక్కడ. ఈరోజు ఎవరు పోరాడుతున్నారు అనేది విషయం. నేను ఎప్పుడు నా మనస్తత్వం ఎట్లాంటిది అంటే నేను నా గురించి మాత్రమే మాట్లాడతాను, నేను ఎవరి గురించి మాట్లాడను. కానీ మీరు నేను ఇలాగే ఉంటాను. పోరాటానికి వెళ్ళినప్పుడు గతంలో జరిగిన వైఫల్యాలను కూడా అంచనా వేసుకుంటూ వెళ్ళాలిగా. అన్నీ చూస్తున్నాను, నేను ఏది కాదనట్లేదు. ప్రతి చరిత్రలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా నాకు ఒక ఆలోచన మార్గాన్ని, దృక్పథాన్ని, మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అనాలిసిస్ చేసుకున్నారా గత వైఫల్యాలను? ఏంటి కారణాలు? అసలు ప్రప్రథమంగా మీకు చెప్పాలి అని అంటే ఆ పోలింగ్ స్టేషన్స్ అనేది చాలా పెద్ద విషయం నాయన. మనకి ఉన్న 1996 పోలింగ్ స్టేషన్స్. అసలు కొన్ని చోట్ల ఈ నిజాలన్నీ వెలికి రావాలి. కొన్ని పోలింగ్ స్టేషన్స్ చాలా చిన్నగా ఉంటాయి, కానీ అక్కడ మీకు 5-6 బూతులు పెట్టేస్తారు. అందులో బూత్ నంబర్స్ ఎక్కడో ఉంటాయి. తలాప్ కట్ట ఒక్క మచ్చుకొక ఉదాహరణ. అక్కడ హిందువులు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళి ఓట్లు వెయ్యలేరు. అక్కడ కనీసం ఏజెంట్ కూర్చోడానికి భయపడతాడు. ఇలాంటి వాటిలన్నిటినీ అరికట్టుకుంటూ రావాలి. అండ్ ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ సీ టు ఇట్. ఎలా అరికడతారు? ప్రప్రథమంగా ఏంటి అంటే ఈ పోలింగ్ బూత్స్ని సందుల్లోంచి గొంతుల్లోంచి ముందు తీయించి బయటికి రీలొకేట్ చేయించడం. అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. వెళ్తా కూర్చుంటా వాళ్ళ ముందు. ప్రజలకు ధర్మం జరగాలి అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వసతిని కల్పించాలి కదా. ఏందైనా ఓటు ఎవరికి వేస్తున్నారనేది రెండవ విషయం. ప్రప్రథమమైన విషయం ఏంటి, నేను ఓటు వేయదలుచుకుంటే ఓటు వేసే న్యాయం, వేసే విధానంగా సౌకర్యంగా నాకు ఉండాలి స్థానం. అది మొదటి ధర్మం. ఆ ఓటు వేసే పోలింగ్ స్టేషన్లో బూతులలో ఏ పార్టీ ఏజెంట్ అయినా కూడా ధైర్యంగా కూర్చోగలగాలి. రెండో ధర్మం. మూడో ధర్మం, ఆ పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో వెబ్ క్యామ్ లైవ్ కానీ రికార్డింగ్ కానీ ఏదో ఒకటి ఒక చోటు నుంచి మానిటర్ జరగాలి. మూడో ధర్మం. నాలుగో ధర్మం, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, పోలీస్ వ్యవస్థ లేదా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కానీ ఇవ్వబడాలి. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. నేను వీటిలన్నిటి మీద వర్క్ చేస్తాను. ఈసారి మా ఏజెంట్స్కి నేను ధైర్యం ఇస్తున్నాను. ఎక్కడా కూడా ఇంత చిన్న గీత కూడా రానివ్వను వాళ్ళ మీదకి. కానీ సాధారణంగా మనం చాలా వీడియోస్ చూస్తుంటాం, బల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉంటాయి. ఓల్డ్ సిటీలో చాలా సున్నితమైన ప్రదేశాలు ఉంటాయి. ఎలా ఎదుర్కొంటారు? మీరు శాంతి అంటున్నారు, ధర్మం అంటున్నారు, పోలీసులను అంటున్నారు. ఈ గతంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు, కానీ అది అమలు కాలేదు అని మీరు అంటున్నారు. ఎందుకు అని అంటే ఆయా పోలింగ్ బూతులకు వెళ్ళి తిరిగి ధైర్యంగా ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయా లేదా అని స్థాపించగలగకపోవడం. ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ కూడా పరిస్థితి ఇలాంటి, ఎవరో వెళ్ళి వాయిస్ గట్టిగా పెడితే, ఇప్పుడు ఈరోజు మన ఫెరోజ్ గారు ఎలా అయితే రైజ్ చేస్తున్నారో అలా నేను రైజ్ చేయాలి. నేను వెళ్ళాలి డీటెయిల్స్ అన్ని తీసుకొని.
ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇవన్నీ విత్ డేటా ఐ విల్ రిప్రజెంట్. సో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో దొంగ ఓట్ల వల్ల